మన అందులు క్రికెట్ కెప్టెన్ దీపిక గారు అడగగానే పవన్ కళ్యాణ్ అయితే రోడ్డు వేశాడు. మడకసిర నియోజకవర్గంలో ఆవిడ గ్రామానికి చెందినటువంటి రోడ్డు అడగగానే వెంటనే శాంక్షన్ చేయించేశాడు పవన్ కళ్యాణ్. దాని గురించి రఘువీరారెడ్డి ఈరోజు నూతన సంవత్సర వేడుకలు చేసుకునేటటువంటి ఒక సభలో మాట్లాడుతూ, ఆ రోజు నేను మడకసిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ పని చేయలేకపోయాను. ఆ రోజు పార్టీ మాకు కూడా పెద్దగా స్పందించలేదు, కానీ నేను సాధించలేకపోయింది దీపిక సాధించింది, అందుకు నా అభినందనలు అంటూ ఆ పాపకైతే కరతాళ ధ్వనులతో అందరూ కూడా మంచిగా వెల్కమ్ చేశారు. అయితే ఇక్కడ మడకసిర నుంచి 3 సార్లు రఘువీరారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కళ్యాణ్ దుర్గకి దేనికో షిఫ్ట్ అయ్యారు. ఈయన రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా చేశారు. కెనుజేలు రోషయ్య అలాగే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2014 వరకు మంత్రిగా చేసినట్లున్నారు. అప్పటి వరకు కూడా అంటే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిజాలు ఒప్పుకుంటున్నారు వాళ్ళు చేసినటువంటివి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మనం ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాము అనే ఒక సందిగ్ధంలోనైతే పడ్డారు. రఘువీరారెడ్డి గారు అయితే నిజంగా ఒక మంచి పొలిటీషియన్ ఆయన. కాకపోతే ఏదైనా సరే ఒక పొలిటీషియన్ ఎంత మంచోడైనా పార్టీ కూడా సహకరించాలి. అలాగే కాంగ్రెస్ అంటే మనకు తెలిసిందే కదా,